అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో వందే భారత్ ట్రైన్ ఎక్కలేదన్న బాధ కన్నా ఆ టికెట్స్ కోసం తిరిగేసరికి మాకైతే చాలా ఆకలేసిందండి. వెంటనే ఆ రైల్వే స్టేషన్లోనే ఉన్న హోటల్లోకి వెళ్ళి బాగా తినేసామండి. చూసారు కదా, మా ప్లేట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. అంటే బయటికి వెళ్ళి తినేంత ఓపిక కూడా రాలేదండి. అలా తిరిగామండి. మొత్తానికి రైల్వే స్టేషన్లో అయితే తినేసామండి. ఫుడ్ అయితే చాలా టేస్టీ, చాలా బాగుందండి. ఇంకా మేము బుక్ చేసిన ట్రైన్కి ఇంకా టైం ఉండటంతో ఖాళీగా ఎందుకు కూర్చోవాలి అని 15 నిమిషాలకి 100 రూపీస్ ఖర్చు పెట్టించానండి మా హస్బెండ్తో. నా కోసం వెళ్ళామండి. లాస్ట్కి మా హస్బెండ్కే యూజ్ అయింది అది. ఇదేనండి, చూసారు కదా, డాక్టర్ ఫిష్ స్పా. దీనివల్ల అయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రిమూవ్ డెడ్ స్కిన్, మైక్రో మసాజ్, హీల్ క్రాక్స్ ఇన్ ద ఫీట్, స్ట్రెస్ రిలీఫ్, స్ట్రెయిన్ రిలీఫ్, బ్లడ్ సర్క్యులేషన్, ఇంకా మసాజులు, ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కానీ నేనైతే 1 మినిట్ కూడా ఉంచుకోలేకపోయానండి. 15 మినిట్స్కి 100 రూపీస్ చెప్పారు, కానీ 1 మినిట్ కూడా ఉంచుకోలేకపోయాను కదా. సో అట్లీస్ట్ మా హస్బెండ్ అయినా పెట్టుకుంటారని మా హస్బెండ్ అయితే రిమైనింగ్ 14 మినిట్స్ ఉంచుకున్నారండి. అసలు తనకి గిలిగి ఏమనిపించలేదండి, అలాగే ఉంచుకున్నారు. అంటే అసలు మన కాళ్ళలో ఉన్న మట్టి అదంతా పీల్చేస్తుందంట, స్కిన్ బాగుంటుందంట, క్రాక్స్ అలా ఏం ఉంచకుండా బాగుంటుంది, ఉంచుకొని నన్ను ఉంచమని చెప్పారు. నేనైతే ఉంచుకోలేకపోయానండి, చాలా ఇబ్బంది పడ్డాం. కాళ్ళు అలా పెడితే చాలండి, ఆ చేపలన్నీ కాళ్ళ మీదకి వస్తుంటే చాలా భయం వేసిందండి. ఏదో గిలిగిలిగా ఎలాగో ఉండిందండి. నాకైతే చాలా భయం వేసింది. అలాగా పే చేసిన 15 మినిట్స్కి 100 రూపాయలకి మా హస్బెండ్ అయితే యూస్ చేసుకున్నారు. నేను ఇంకా మనీ పే చేసి వదిలేస్తే వేస్ట్ కదండి. సో మా హస్బెండ్కి అయితే మొత్తానికి యూస్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి రాగానే మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? కామన్గా నాకు బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, కార్ ఎక్కినా, ఏది ఎక్కినా కానీ విండో సీట్ అయితే ఇష్టం అండి. అంటే అక్కడే కూర్చొని చూడాలంటే చాలా ఇష్టము. మనం విండో సీట్ బుక్ చేయకపోయినా మా హస్బెండ్ అయితే మ్యాక్సిమం అక్కడే కూర్చోబెట్టడానికి ట్రై చేశాడండి. అంటే పక్కన వాళ్ళని కన్విన్స్ చేసి మరి నన్నైతే అక్కడే కూర్చోబెట్టడానికి ట్రై చేశాడండి. అంటే మనం బుక్ చేస్తే ఓకే, మనం బుక్ చేయకపోతే ఇంకా తప్పదు కదండి, పక్కన వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. సో అలా కన్విన్స్ చేసి మరి నన్నైతే విండో సీట్ దగ్గర కూర్చోబెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా అలా కూర్చొని ట్రైన్ అయితే ఎక్కేసామండి. కూర్చున్న 5 మినిట్స్కే ఇంకా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసిందండి. ఐస్ క్రీమ్ చూసారు కదండి, బుడ్డి ఐస్ క్రీమ్. బయట అయితే 20 రూపీస్ అండి, కానీ ట్రైన్లో తప్పదు కదండి, తినక తప్పలేదు. అంటే ఆ టైంలో నాకు తినాలనిపించింది. 50 రూపీస్ అండి. ఇంకా తప్పక ఇచ్చేసి 50 రూపీస్ అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తిన్నానండి. ఆ 50 రూపీస్ పెట్టి ఐస్ క్రీమ్ ఏమంట తిన్నాను, కానీ ఇంటికి వచ్చేసరికి 1 వీక్ వరకు జలుబు తగ్గలేదండి. ఫుల్ కోల్డ్, కాఫ్ తట్టుకోలేకపోయానండి. ఇప్పుడు కొంచెం సెట్ అయిన తర్వాత ఆ వీడియో రికార్డ్ చేసి మీకు పెడతాను. వచ్చిన ఆ నైట్ నుంచి నాకు ఫుల్ కోల్డ్, కాఫ్ వచ్చేసిందండి. అలా నైట్ టైంలో వ్యూస్ చూసుకుంటూ, లైట్స్ ఇక చూసుకుంటూ రావడం ఇలా ఎంతమందికి ఇష్టం అండి? ఆ లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి కదండి. నాకైతే చాలా ఇష్టం అండి. నాలా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? అంటే విండో సీట్ దగ్గర కూర్చొని నైట్ టైంలో వ్యూ చూడటం ఇలా ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి, ఓకేనా? అంతేనండి. ట్రైన్ ఎక్కిన కొద్దిసేపటికే ఇంకా సమోసాలు వచ్చాయి. సమోసాలు తినేసాము. అలా మన జర్నీ కొనసాగాలి కదండి. అలా మూవీ చూస్తూ మేము వెళ్ళాల్సిన స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఈ రోజుకి 3 సమోసా, 1 ఐస్ క్రీమ్ అయితే సరిపెట్టుకొని వెళ్ళిపోయామండి. సో చూసారు కదండి మా ట్రైన్ జర్నీ ఎలా ఉందో. మేమైతే చాలా కష్టపడ్డామండి వందే భారత్ ట్రైన్ కోసం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వందే భారత్ ట్రైన్ ఎక్కి వీడియో కూడా రికార్డ్ చేస్తానండి. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.